ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో నిన్నటి రోజున మానవ శరీరము పంచక భూతాత్మకమైనది అని, దీనికి అతీతమైనది ఆత్మ ఒక్కటేనని, అయితే అది మాయామోహాలతో నిండిపోయి ఇక శరీరం మీద ఆధిపత్యం వహిస్తూ ఉంటుందని, దానిని సరైన మార్గంలో, సాధనా మార్గంలో మరలించడానికి సద్గురువులు అవతరిస్తారని చెప్పని తెలుసుకున్నాము. ఈరోజు సద్గురువులు ఆ అవసరం లేనివారు కనుక వారు నిరంతరం ఆత్మభావనలో పరమాత్మ తామేననే బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. ఎప్పుడైనా వారు కోపం వచ్చి తిట్టినా అది ఎదుటివారిని కాదు, వారిలోని చెడు గుణాలను మాత్రమే. అలా భయపెట్టి అయినా తల్లి బిడ్డను తిట్టినా కొట్టినా ఆ బిడ్డపై ద్వేషంతో గాక వాడిని చక్కదిద్దాలనే తపనతో చేసినట్లే సద్గురువు కూడా తన వద్దకు వచ్చిన వాడిని కోప్పడితే అది ఆ సద్గురువులో ఉన్న తామసం కాదు, శిష్యుని పట్ల గల ప్రేమ, తల్లి మందలింపు లాంటిదన్నే గ్రహించాలి తప్ప సద్గురువును తప్పు పట్టకూడదు. బాబా వైద్యునిగా ఇల్లు తిరుగుతూ తమకు చేరువైనాడు. ఒక చిత్రమైన పద్ధతిలో పరస్పర విరుద్ధం అనగా ఆ జబ్బుకు పనికిరాని, ఆ జబ్బు మరింత తీవ్రమయ్యే వస్తువులతో ఆ వ్యక్తికి మందిచ్చి మరీ నయం చేసేవారు. సాధారణ మానవులు అలా చేస్తే అది వికటించి రోగి మరణిస్తాడు. మరి ఈ చమత్కారం బాబా ఎందుకు చేసేవారు? అదే మహాత్ములు పామరులకు తమ గురించి ఎరుక కలిగించే విధానం. ఆ చిన్న చిట్కాతో ఆ పామరుల స్వార్థంతోనైనా ఆ మహాత్మునికి చేరువ అవుతారు. తద్వారా భగవత్ సాన్నిధ్యం అంటే ఏమిటో తెలియని వారికి భగవత్ సాన్నిధ్యం తనంత తానుగా లభ్యమవుతుంది. ఇది అపార కరుణ, అవ్యాజ కరుణ యొక్క దైవ లీల. అణిమాది అష్టసిద్ధులు ఆ మహాత్ములను పరివేష్టించి ఉంటాయి. అవి వారిలోనే లీనమై భృత్యులలా ఉంటాయి. కానీ వారు ఎప్పుడంటే అప్పుడు వాటిని వినియోగించరు. ఎవరి మీదంటే వారి ప్రేమ మీద ప్రయోగించరు. ఇంద్రజాల విద్యలలా ప్రదర్శించరు. అలా పదే పదే ప్రదర్శిస్తే గారిడి వారికి యక్ష విద్యా ప్రదర్శనలకు మహాత్ములకు తేడా ఉండదు. మరి మసీదులోని నింబారులోనూ, మసీదు గోడలపైన సాయిబాబా ప్రమిదలలో దీపాలు వెలిగించేవారు. అంధకారాన్ని పారద్రోలే దీపాలు మనిషిలోని ఆత్మ చైతన్యానికి ప్రతిబింబాలు. తమ ద్వారా లోకానికి వెలుగునిస్తూ ఆ నూనె, ఆ వత్తి ఆవిరై కాలిపోతూ ఉంటాయి. నిస్వార్థతను, పరోపకారాన్ని సూచిస్తుంది. పాఠం బోధిస్తుంది. మనసుకు చెవులు కళ్ళు ఉన్నవారికి తాము దీపారాధన చేయలేకపోయినా ఇతరులు చేస్తుంటే వారికి నూనె, వత్తులు, ప్రమిదలు దానం చేసినా ఆ పుణ్యం వస్తుంది. అందుకే దేవాలయాలలో కార్తీక మాసంలో దీపదానం చేస్తారు. 1,00,000 వత్తుల, 1,00,00,000 వత్తుల నోములు నోస్తారు. పూర్వీకులు మానవ జీవన విధానంలో ఆధ్యాత్మికతను జోడించడానికే ఇలాంటి పద్ధతులు, నోములు, వ్రతాలు పేరిట ఏర్పరిచారు. వైద్యుడిగా తమతో చనువుగా తిరుగుతున్న సాయిబాబాను అంతటి చనువుతోనూ కొందరు చులకనగా చూస్తున్నారు. కొందరు తమ జబ్బు నయం అయితే చాలు అనుకున్నారు. ఇక సాయిబాబా తన ప్రమిదలలో నూనె కోసం నూనె వర్తకులను యాచించడానికి వచ్చేవారు. రోజు ఒక చిన్న డబ్బా పట్టుకుని, నిజానికది యాచన కాదు, నూనె దానం శనికి ప్రీతిపాత్రమైనది. శని సంతుష్టి చెందితే శని పీడ తొలగిపోతుంది, శని ఆవహించదు. శని ఆలయం గ్రామంలో ఉన్నా రోజు ఎవరూ తైలాభిషేకం చేయడం లేదు. ఆ ఆలయము శిథిలమైపోతుంది. ఈ మూలంగానైనా ఆ నూనె వర్తకులు శనికి సంతుష్టి కలిగిస్తారని సాయిబాబా భావన కావచ్చు. కానీ ఆ వర్తకులకు అంతటి ఊహ రాలేదు. తమస్సులో ఉన్నప్పుడు రాదు కూడాను. పరమాత్ముడైన బాబా అలా యాచించడానికి రోజూ వస్తుండేసరికి ఆ వర్తకులకు ఏవగింపు కలిగింది. అందరూ కూడబలుక్కుని ఒకరోజు నూనె లేదంటే లేదన్నారు. బాబా నవ్వారు. అల్లా అచ్చా కరేగా, దేవుడు మేలు చేస్తాడు అని ఆశీర్వదించి మసీదుకు తిరిగి వచ్చాడు. ఒక ప్రమిదకు సరిపోయే నూనె మాత్రం ఉన్నది. మసీదు నిండుగా ఉన్న ప్రమిదలన్నీ వెలగాలి. ఎలా? అందరూ చూస్తున్నారు, వెక్కిరింపుగా, కుతూహలంగా. బాబా మౌనంగా తాను మంచినీళ్లు త్రాగే కుండ వద్దకు వెళ్ళి ఒక గ్లాసు నిండుగా నీళ్లు తీసుకువచ్చి అందరూ చూస్తుండగా అవి పుక్కిలించి ఆ కొద్ది నూనె ఉన్న డబ్బాలోనికి ఉమ్మారు. ఆ నీటిని అన్ని ప్రమిదలలో పోశారు. ఒత్తులు వేసి వెలిగించారు. ఆశ్చర్యం! రోజు కంటే జ్వాజ్వల్యమానంగా వెలగసాగాయి ప్రమిదలలోని జ్యోతులు. వర్తకులు బాబా లీలను చూసి నిర్ఘాంతపోయారు. తమ తప్పు తెలుసుకున్నారు. బాబా పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. బాబా నవ్వారు.
మీకు ఇష్టం లేకపోతే ఇవ్వకండి, అబద్ధాలు ఆడకండి అని మందలించి పంపేశారు. బాబా ఈ లీల కూడా గాలిలా వ్యాపించిపోయింది దశ దిశలా. ఒకరోజు బాబా లెండి తోటకు వెళుతున్నారు. త్రోవలో ఒక రైతు పొలంలో కూలీల చేత పనులు చేయిస్తున్నాడు. ఆడ మగ అందరూ పైరు కోస్తున్నారు. ఇంతలో వర్షం వచ్చింది. ఒక స్త్రీ తన పిల్లాడిని చెట్టుకు కట్టిన గుడ్డపుయ్యాలలో ఉంచిన విషయం మరిచి అందరు కూలీలతో వర్షానికి తడవకుండా దూరాన ఉన్న పాకలోనికి పరిగెత్తింది. అరగంట గడిచింది. బయట జోరున వర్షం కురుస్తోంది. ఆమెకు బిడ్డ గుర్తుకు వచ్చి గోలగోలగా అరిచింది. 5 నెలల పసికందు. ఆ గుడ్డ ఉయ్యాలలో ఈ జోరు వర్షానికి ఏమైపోయాడోనని విలపించసాగింది. ఆశ్చర్యం. దూరాన బాబా లెండి తోట వద్ద నుండి ఆ వృక్షం వరకు తన చేతులు చాచి అరచేతులు 2 గొడుగులా అమర్చి ఆ ఉయ్యాలపై వర్షపు ధారలకు అడ్డుగా నుంచారు. ఆదిశేషుని పడగలలా ఉన్నాయి ఆ 2 అరచేతులు. అక్కడ ఉన్న అందరూ ఆ దృశ్యం చూశారు. వర్షం వెలిసింది. ఆశ్చర్యం. చెట్టు చుట్టుప్రక్కల గాని, ఆ చెట్టుపై గాని, పసిబిడ్డ ఉయ్యాలపై గాని, పసిబిడ్డపై గాని ఒక్క వర్షపు చినుకు పడలేదు. బాబా హస్తాలు అలాగే ఉన్నాయి. బాబా లెండి తోట నుండి వస్తున్నారు. ఆ తల్లి పరుగు పరుగున వచ్చి బాబా పాదాలపై వాలింది. ఈ లీలతో బాబాను దైవమని నమ్మారు అంతా. ఖండయోగ నిపుణుడు సాయినాథుడు. ఆ రోజు సాయంత్రం లెండి తోటకు వెళ్లారు యథాప్రకారంగా. తర్వాత చుట్టూరా పరికించి అక్కడ బావి వద్దకు వచ్చారు. అక్కడ ఆయన తీరుబడిగా కూర్చుని తన కడుపులోని ప్రేవులన్నిటినీ బయటకు తీసి నీటి కుండలో జాడించి అక్కడి చెట్లపై ఆరవేశారు. ఇది ధౌతి యోగం అంటారు. అమోఘ యోగ పరిపాకత కలిగిన మహాయోగీశ్వరులకే ఇది సాధ్యం. ఇతరులెవ్వరూ చేయలేరు. ఆ గ్రామ ప్రజలలో కొందరు కుతూహలంతో చెట్ల మాటున దాక్కుని ఉండి ఆ దృశ్యం చూచి ఆశ్చర్యంతో, భయంతో, భక్తితో గ్రామంలోనికి వచ్చి ఆ విషయం గ్రామస్తులందరికీ చెప్పారు. దానితో బాబా యోగ పురుషుడని నమ్మారు షిరిడి గ్రామస్తులు. మరొక రోజు రాత్రి షిరిడి గ్రామ కాపలాదారు అప్పాభిల్ గస్తీ తిరుగుతూ మసీదు వద్దకు వచ్చాడు. అక్కడ సాయిబాబా శరీరం 4 ఖండాలుగా మసీదులోని 4 మూలల్లో ఉండటం చూసి భయభ్రాంతుడై గ్రామాధికారంతో ఈ విషయం చెబుదామని పరిగెత్తాడు. అంతలోనే సాయిబాబా హత్య జరిగింది కాబోలు. ఆ హత్యతో తనకు సంబంధం ఉందేమోనని, ఆ శవాన్ని ఖండాలుగా చేసిన మొదటి వ్యక్తి తానే సాక్షి, ముద్దాయి కూడా అవుతాననే భయంతో ఇంటికి వచ్చి పడుకున్నాడు. కానీ భయంతో, బాధతో రాత్రంతా నిద్రపట్టలేదు. కలవరంగా అటు ఇటు తిరుగుతూ గడిపాడు. నోరు మెదపలేదు. ఇంగ్లీష్ వారి పరిపాలనలో కోర్టు కేసులలో ఇరుక్కుని బయటపడటం సామాన్యమైన విషయం కాదు. అందున తనలాంటి గ్రామ నౌకరు కేసులో ఇరుక్కుంటే ఇక ఉద్యోగం కాస్త పోతుంది, భుక్తి కూడా పోతుంది తన కుటుంబానికి అనుకున్నాడు. మరునాడు ఉదయం ఆ కాపలాదారు అప్పాభిల్ సాయి హత్య వార్త ఈసరికి అందరికీ తెలిసి ఉంటుందని, మసీదు వద్ద జనం గుమిగుడు ఉంటారని ఊహిస్తూ మెల్లగా వచ్చాడు తన మిత్రులతో. ఆశ్చర్యం. సాయిబాబా సావధానంగా శిలపై కూర్చుని దంతధావనం చేసుకుంటున్నారు. అరే అప్పాభిల్, రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల నీరసం వచ్చినట్టుంది. నీకు నేను చచ్చిపోయానని భయపడి కళ్ళు ఎర్రవారేలా ఏడ్చావా? వెర్రివాడా, నేనెలా మరణిస్తాను అన్నారు నవ్వుతూ. అప్పాభిల్ ఆయన పాదాల మీద పడ్డాడు. అతడు సాయికి మహాభక్తుడయ్యాడు. అది ఖండయోగం. ఇది అఖండ తపశ్శక్తి సంపన్నులైన యోగీశ్వరులకు తప్ప అన్యులకు సాధ్యం కాని యోగం. రహటాకవు వెళ్లేవారు సాయి అప్పుడప్పుడు. అక్కడి రైతులను అడిగి పూల మొక్కలు, పూల విత్తనాలు తెచ్చుకున్నారు. మసీదుకు కాస్త దూరంలోనూ, మారుతి ఆలయానికి ఎదురుగాను భవిష్యత్తులో బూటి మందిరం నిర్మించబడుతుందని ఆనాడు ఎవరూ కలలో కూడా ఊహించని ప్రదేశం అది. పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు ఉన్న ఆ భూమి అంతా చదును చేశారు సాయి స్వయంగా. తాత్య అనే కుమ్మరి సాయికి చిలిం గొట్టాలు తయారు చేసి ఇచ్చేవాడు. అతడికే సాయి 3 కుండలు తీసుకురమ్మన్నాడు. ఒకటి కాలిన కుండ తనకు మసీదులో మంచినీళ్లు నిల్వ ఉంచుకోవడానికి ఉంచేశారు. మిగతా 2 కాల్చని పచ్చి కుండలు తెమ్మన్నారు సాయి. పచ్చికుండలా అన్నాడు ఆ కుమ్మరి ఆశ్చర్యంగా. అవును, షిరిడీలో ప్రస్తుతం అవే ఎక్కువగా ఉన్నాయి తాత్య. నీకెందుకు? నేను వాటిని ఒక మహాయజ్ఞంలో ఉపయోగించుకొని బాగా కాల్చి మరీ షిరిడీ ఒక రూపురేఖలు దిద్దాలని ఉంది అన్నారు. సాయి మాటలలోని వేదాంత గూఢార్థం అతడికి బోధపడలేదు. కానీ ఒక మహానుభావుడికి సేవ చేస్తే తన తరతరాలు తరిస్తాయని తన తాత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అందుచేత అతడు భక్తిగా రోజు 2 కాల్చని పచ్చికుండలు, సాయి కోరినప్పుడు చిన్న చిన్న దీపాలు వెలిగించే మట్టి ప్రమిదలు, చిలిం గొట్టాలు ఇచ్చేవాడు. సాయిబాబా ఆ పచ్చికుండల్లో నీరు తెచ్చి
తాను నాటిన మొక్కలకు, పూల మొక్కల విత్తనాలు నాటిన పాదులకు పోసేవారు. సాయంత్రం నీరు పోయడమంతా అయ్యాక ఆ మట్టి కుండలు అక్కడే ఒక ప్రక్కగా బోర్లించేవారు. సుమారు 4 గంటల కాలం బాబా భుజంపై నీళ్లతో నిండిపోయి ఉండే ఆ పచ్చి కుండలు ఎంత ధన్యమైనవో. ఆయన వాటిని బోర్లించగానే విరిసి మట్టి ముద్దల్లా మారిపోయేవి. పంచభూతాత్మమైన దేహము ఇంతే. యోగంలో సాధనతో దాన్ని కాల్చాలి, లేకపోతే ఈ మట్టిలానే మిగిలిపోతుంది. కాలిస్తే అది కుండలా ఉండిపోతుంది అనేవారు బాబా తన భక్తునిగా మారిన శ్యామతో. ఈరోజు బాబావారు వర్తకుల దగ్గరికి నూనె యాచించడానికి వెళ్ళటము, వారు లేదు అనటము, బాబావారు నీళ్లను పుక్కిలించి ఆ నీటితో ప్రమిదలు వెలిగించటము, దీపాలను వెలిగించటము, మరి కూలీ పని చేసుకునే స్త్రీ బిడ్డ పిల్లవాడిని కాపాడటము, ఇవన్నీ తెలుసుకున్నామండి. ఇంకా బాబా ఖండయోగ సాధన, లెండి తోటలో పచ్చికుండలతో నీళ్లు పోయటము, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకున్నాము. బాబావారి లీలలు. ఓం సాయినాథాయ నమః. ఓం నమః శివాయ.